తెలంగాణ రాష్ట్రంలో బోనాలు అంటే పెద్ద పండగ. ఆషాఢ మాసం బోనాల సందడితో స్టార్ట్ అవుతుంది. బోనాల పండుగ రోజు ఎల్లమ్మ, పోచమ్మ, గ్రామ దేవతలు, పోతురాజు వేషాలు, శివసత్తు లాంటివి ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అయితే బోనం అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారు? ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలు ప్రదర్శించడం కనిపిస్తుంది. ఈ ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రం పండుగగా 2014లో గుర్తించింది. కొత్త మట్టి కుండ తీసుకువచ్చి బోనం అన్నం వండుతారు. పాలు, బెల్లంతో మట్టి లేదా ఇత్తడి పాత్రలో బోనం వండుతారు. వీటిని వేపాకులు, పసుపుతో అలంకరిస్తారు. మహిళలు ఈ కుండలను తమ తలపై మోసుకెళ్లి దేవాలయాలకు వద్ద ఉన్న మాతృదేవతకు గాజులు, చీరలతో సహా బోనం సమర్పిస్తారు. ఈ బోనంను గ్రామ దేవతలు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే బోనాలు ఆషాఢ మాసానికే పరిమితం కాదు. కులాలు, దేవతల వారీగా బోనాలు సమర్పించడం తెలంగాణ ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చలి బోనం, ఉడుకు బోనం అనే సాంప్రదాయం కూడా ఉంది. చలి బోనాలు సందర్భంగా రాత్రి వండిన బోనాన్ని ఆ మరుసటి రోజు దేవతకు నివేదిస్తారు. పెళ్ళైన కొత్త జంట పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించే సాంప్రదాయం కూడా ఉంది. బోనం అనేది ఎక్కువగా ఆషాఢ మాసంలో చేసుకుంటారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో అంటువ్యాధులు ప్రబలే కాలం కాబట్టి గ్రామ దేవతలను పూజించి బోనం సమర్పిస్తే ఆ తల్లి చల్లగా చూసి ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇక్కడ ప్రజల నమ్మకం. బోనాలు జరుపుకోవడం మనం ముందుగా ఆనవాయితీగా వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. మేము కూడా ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకుంటున్నాం. వానాకాలం వచ్చిందంటే ఆషాఢ మాసంలో అంటువ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. దానికి మనం అమ్మను కొలిస్తే మనకు అలాంటి వ్యాధుల నుంచి ఎలాంటి గురి కాకుండా ప్రాణం 2014 నుంచి మన తెలంగాణలో బోనాలు అనేది రాష్ట్ర వ్యాప్త పండుగగా నిర్ణయించారు కదా, అందరికీ తెలిసిన విషయం. పంటకు వచ్చిన పంటను తీసుకొని బియ్యంని వండి బెల్లం నైవేద్యంగా వండి పాలుతో పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము. వాటి వల్ల మనం అమ్మవారి దీవెనలను పొందుతామని అందరికీ నమ్మకంగా ఉంటుంది. డప్పు సప్పులతో తీసుకెళ్ళి మేకలో మనం ఏదైతే మొక్కుకుంటామో అది తీసుకెళ్ళి నైవేద్యంగా సమర్పిస్తాం. అలా ప్రతి ఇయర్ అలా చేసుకోవడం కూడా అందరికీ ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చేసుకోవడం మరీ సంతోషంగా ఉంటుంది. బోనాలు అనగానే ఒక పండగ వాతావరణం అనేది మన ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకే తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆషాఢ మాసంలో బంగారు పాత్రలో బోనం సమర్పిస్తుంది ప్రభుత్వం తరపున. దీనికి ప్రభుత్వం కూడా ప్రతి ఏటా నిధులు కేటాయించడం కూడా ఆనవాయితీగా వస్తుంది.